తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కదా! ఎలా ఉండబోతుంది సార్ అసలకి? 3 పువ్వులు 6 కాయల్లాగా బ్రహ్మాండంగా జరిగిపోయిందండి. బాబు గారి పరిపాలన, ఆయన తెలివిగా ఒక సంపద సృష్టిస్తాడు. అందరినీ సమపాళల్లో ఏదైనా కానీ న్యాయం చేయగలుగుతాడు. ఉద్యోగస్తుల దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి మా వాళ్ళందరికీ న్యాయం చేస్తాడని మాకు పూర్తిగా నమ్మకం ఉందండి ఆయన పరిపాలన మీద. జగన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగానే 7,000 పెన్షన్ నేను 1వ తారీఖు ఇస్తాము అని చెప్పేసి అన్నారు కదా! నిన్నే వెళ్ళేసి అందరూ ఇచ్చేశారు ఎమ్మెల్యేలు. కానీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన నియోజకవర్గం కాకపోయినా తన దగ్గర ఉన్న దాంట్లోకి వెళ్ళి ఇచ్చాడు కదా! మీకు ఎలా అనిపిస్తుంది? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక పూరింట్లోకి వెళ్ళి ఒక కుక్కి మంచంలో కూర్చొని వాళ్ళు ఇచ్చిన టీ తాగి వాళ్ళకి ఒక పండగ వాతావరణంగా, ఒక పేదవాడికి ఒక పండగ వాతావరణం కల్పించిన స్థాయి మన చంద్రబాబు నాయుడు గారిదండి. అదే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా పరదాలు సాటున జనంలో కలవకుండా ఎప్పుడు పోవడం తప్పితే ప్రజల్లోకి ఎప్పుడన్నా వచ్చాడా? ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్నప్పుడు ప్రజల పాలన చేయాలి కానీ, ప్రజాపాలన చేయాలి కానీ దొంగసాటుగా పరదాల సాటున ముఖ్యమంత్రి చేసి ఆయన ఒక నాయకుడా? అందుకే ఆయనకి భగవంతుడు కానీ ప్రజలు కానీ 11 సీట్లతోటి అంతవరకే ఆయనకి నీకు ఇది చాలు, ఈ 11 సీట్లు నీకు ఎక్కువ అని చెప్పి ఇంట్లో కూర్చోబెట్టారు ఆయన్ని. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు ఇలానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అలా ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవ్వచ్చు అంటగా? ఎందుకు ఇవ్వకూడదు? ఆయన వాలంటీర్లు అని 4 లక్షల మందిని పెట్టాడండి. వాలంటీర్లని వాళ్ళ వల్ల ఉపయోగం ఏంది? దాదాపు 200 కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం చేశాడు. సలహాదారులను పెట్టాడు, వాళ్ళకి 50-60 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళతో ఏమైనా పని చేయించుకున్నాడా? చేపిలా. సాక్షి పేపర్లను అమ్ముకున్నాడు. అవి 200 రూపాయలు పెట్టి మళ్ళీ దాదాపు అది 18 కోట్ల 19 కోట్ల రూపాయలు పెట్టి సాక్షి పేపర్లో వ్యాపారం చేసుకున్నాడు. అతను కార్యకర్తలకే ఇచ్చుకున్నాడు వాలంటీర్ల ప్రకారంగా. మామూలుగా ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చావు నువ్వు? ఇవ్వలా. అసలు మేమనేది ఏముంది? ఆ సాక్షాత్తు ఆయన విజయసాయి రెడ్డి గారే వైజాగ్లో మన కార్యకర్తలు వాలంటీర్లు అని చెప్పి ఆయన నోటి మీదుగానే అన్నాడు. ఆ కార్యకర్తలకే ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. వాళ్ళ వల్ల ఉపయోగం నాకేం అవపడలా. మాలో వీళ్ళు ఉన్నారుగా, పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీ ఆఫీసులు ఉన్నారు, వాళ్ళతో ఇప్పించుకోవచ్చుగా. మొన్న అనవసరంగా 33 మందిని పట్టున పెట్టుకున్నాడు మొన్న ఎలక్షన్లో అప్పుడు ఏదైనా కానీ. వాళ్ళని అదే కనుక వీళ్ళ ద్వారాగా పంచాయతీ కార్యదర్శుల ద్వారాగా ఆ డబ్బులు ఇప్పించగా, అటు ఇప్పకుండా పంచాయతీ ఆఫీసుల దగ్గర కూర్చి ఎండలో నానా ఇబ్బందులు గురి చేశాడు. ఇది కరెక్ట్గా కాదు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా కానీ 1వ తారీఖు వస్తుంటే జనాల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అటువంటిది బాబు గారు వచ్చిన తర్వాత 1వ తారీఖు వచ్చేసరికి ఉద్యోగస్తులకు అందరికీ డబ్బులు పడిపోయినాయి. మామూలుగా వీళ్ళకి పింఛన్దారులు కూడా చక్కగా ఇంటింటికి ఇచ్చి ఒకే రోజులో 95% వీయటం అంటే చాలా రికార్డు స్థాయి అండి. ఇది చాలా గర్వకారణము. నిన్న పేద ప్రజలు కానీ పన్ను ముసలాళ్ళు కానీ చాలా సంతోషపడ్డారు. బాబు గారి పాలన అంటే కనుక సంతృప్తినిచ్చింది అందరికీ. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మంచి కంపెనీలు తీసుకొచ్చి అమరావతిని డెవలప్ చేసి పోలవరాన్ని పూర్తి చేసేసి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చిరకాల గుర్తుండే పనులు చేస్తారని చెప్పి మాకు పూర్తి నమ్మకం ఉందండి. సార్ అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారంటారు? ఆయన తలబిరుసు, ఆయన పొగరే ఆయన కొట్టింది. ఇప్పుడు భస్మాసురుడు కనుక యుద్ధంలో కనుక ఏదో ఆయన చేతి మీద, ఆయన తలకాయ మీద ఆయన చేయి పెట్టుకుంటే అట్టాగం అయిపోయాడు. కేవలం ఈయన కూడా ప్రజలు కాదు, ఆయన పరిపాలన చూసి ఆయన తల మీద ఆయన చేయి పెట్టుకుని ఆయన నాశనం అయ్యాడు. అమరావతిని కదిలిచ్చి ప్రజల్లో వల్ల ఉద్యోగస్తుల దగ్గర నుంచి ప్రజల దగ్గర నుంచి పూర్తి వ్యతిరేకత వచ్చింది. ఆయన అనుకున్నాడు, నేను అందరికీ డబ్బులు పంచుతున్నాను, అన్ని వర్గాలకి ఇన్ని వేల కోట్లు పంచాను, ఇన్ని లక్షల కోట్లు పంచాను, వాళ్ళందరూ నాకు ఓట్లు వేస్తారు, నేను గెలుస్తారు అనుకున్నారు. అందరూ గమనిస్తున్నారండి. దళితుల్ని డోర్ డెలివరీలు చేయటం కానీ, శిరోమరణాలు చేయటం కానీ, ఉద్యోగస్తుల మీద కేసులు పెడతాం కానీ, ఆ అరాచకం మొత్తం పోలీసులను అడ్డం పెట్టుకొని, ఐఏఎస్ ఆఫీసర్లని, ఐపీఎస్ ఆఫీసర్లను అడ్డం పెట్టుకొని దాచుకోవటం కానీ, దోచుకోవటం కానీ, ప్రతి ఒక రకంగా చెప్పాలంటే చదువుకున్న వాళ్ళ కంటే కూడా చదువుకోలేని వాళ్ళే ఎక్కువ గమనించారండి. అసలు ఈయన పరిపాలన ఎట్లా ఉంది? ఇప్పుడు బొచ్చులు మోసేవాడే తెలుసుకున్నాడండి ఇసుక ఎంత ఖరీదు ఉంది, మనకి పన్నులు లేకుండా పోయినాయి అని చెప్పి నానా అఘోరిచ్చారు వాళ్ళు. ఫస్ట్లో మాకు ఇక్కడే ఉందండి, బాబు గారు ఉన్నప్పుడు 1000 రూపాయలకు వచ్చేది మాకు ఇసుక. అటువంటిది మరి ఆయన వచ్చిన తర్వాత తక్కువ ఇసుక వచ్చేదానికి 5000, 6000 అమ్ముడు పోయింది. భవనాలు కట్టుకోవాలంటే ఎట్లా కట్టుకుంటారు? నిత్యావసర ధరలేమో పూర్తిగా పెరిగిపోయినాయి.
ఈతకాయ ఎత్తున్నాడు, తాటికాయ అంతా కాజేస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు కదండి నేను చేసే పనులు. దాని మూలన రెడ్డి గారు అంటున్నారు నేను ప్రజలకి చాలా చేశాను, ప్రజలే నన్ను మోసం చేశాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. దానిపై ఇది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారే మోసం చేశాడు. ప్రజలే మోసం చేయాల. జగన్మోహన్ రెడ్డే ప్రజలను మోసం చేశాడు. అరే ఇప్పుడు ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ కనీసం అపాయింట్మెంట్ ఇచ్చాడు వాళ్ళకి. ఇప్పుడు అదే బాబు గారు ఉన్నాడు, సాటి మానవుడు రోడ్డు మీద పోయి దండం పెట్టేసి చేతితే కారు ఆపి ఏందని చెప్పి అడిగే స్థాయి ఉంది. అదే ఆయన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన ప్యాలెస్లో పోయి కనీసంగా మినిస్టర్లు కూడా అపాయింట్మెంట్ ఇవ్వాల. అటుంటప్పుడు ఎట్లా జరుగుతుంది? నేనే ఒక్కడిని, నేనే రాజుని, నేనే మంత్రిని, నేనే పరిపాలన చేసుకుంటాను, నన్ను చూసి ఓట్లేస్తానని చెప్పి ఆయన గర్వమే ఆయనకి ఆ స్థాయికి దిగజారుతనంగా జరిగిపోయింది. వైజాగ్ అని చెప్పి 3 రాజధానులు అని చెప్పి ఒక మాట చెప్పేసి ఇక్కడ మామూలుగా కులాల మధ్య చిచ్చు పెట్టాడు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని చూశాడు. ప్రజలు బాగా తెలివిగలండి. ఇతను ఏం చేసినా ఏం జరిగినా కానీ ఇతని ఆటలు సాగలేదు. మమ్మల్ని అమరావతి మహిళలు కానీ అమరావతి రైతులు ఉసురు ఆయనకు పూర్తిగా కొట్టింది. మా కళ్ళెదురుగా మా ఎదురుగా పోతా కూడా ఏంది మీరు ఎందుకు శిబిరాలు పెడుతున్నారు, ఎందుకు నిరసన తెలియజేస్తున్నారని కనీసం ఒక్క మాట కూడా మమ్మల్ని అడిగిన పాపాన బాగలేదు. మేమేం తప్పు చేయలేదే. మేము ఒక గవర్నమెంట్తో అగ్రిమెంట్ చేయించుకున్నాం. ఆ అగ్రిమెంట్ని అమలు చేయమంటున్నాం. 9 నగరాలు ఏర్పాటు చేస్తాము, మీకు 9 రకాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఒక అగ్రిమెంట్ చేయించుకున్నాం. ఆ అగ్రిమెంట్ని అమలు చేయమంటున్నాం. అది కాదని చెప్తే నేను 3 రాజధానులకి కట్టుబడినానంటే మరి నువ్వు అప్పుడేం చేశా? నువ్వు అసెంబ్లీ సాక్షిగా నేను 3 రాజధానులు కాకుండా నేను ఒకే రాజధాని అమరావతి 30,000 ఎకరాలు కావాలి యాస్ అని చెప్పి ఒప్పుకున్నావుగా. నువ్వు ఒప్పుకోబట్టాకే రైతులందరూ ఇవ్వబడి ఇవన్నీ ఇచ్చింది. 10,000 కోట్ల రూపాయలు పెట్టి బిల్డింగ్లు మొత్తం పాడు పెట్టేసావు, పోసిన రోడ్లు మొత్తం తోముకొని అమ్ముకున్నావు, ఇనుము మొత్తం కాటాలు లెక్క ఎల్లింగులు పెట్టి కట్ చేసి అమ్ముకున్నావు, ఇసుకనేమో దొంగ ఇసుక రేతిని బగలు లేకుండా తోముకొని అమ్ముకున్నావు, మందునేమో డిజిటల్ లేకుండా ప్రతి వాడి బడ్డీ కొట్టు కాడికి పోయినా 10 రూపాయలు కావాలన్నా డిజిటల్ ద్వారాగా అవుతుంటే నీ మందు కాడేమో క్యాష్ కట్టాలా. అది కూడా ఏమన్నా మంచి మందు కాదు. అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేసి చివరికి తాగుబోతు మందు తాగేవాడితో సహా నువ్వు నీ మీద కోపం పెంచుకున్నారు. ఆ కోపంతో ఓటు ద్వారా నీకు బుద్ధి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ప్రజల్లోకి వచ్చారా? అసలు ప్రజల్లోకి ఎప్పుడు వచ్చాడండి ఆయన? ఏడకన్నా వచ్చిన ఆకాశంలో హెలికాప్టర్ పోతున్నా కానీ కింద ట్రాఫిక్ ఆపిన రోజులు చాలా ఉన్నాయి. ఆకాశంలో హెలికాప్టర్లో పోతుంటే కింద ట్రాఫిక్ ఆపాల్సిన పనే ఉంది. చెట్లు బంగారులాగా పచ్చని చెట్లు కొట్టాల్సిన పనే ఉంది. పరదాలు కొట్టాల్సిన పని ఏముంది? ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గం నువ్వే గెలుచుకున్నావు, తాడికొండ నియోజకవర్గం గెలుచుకున్నావు. నీ నియోజకవర్గానికి కొన్ని వేల మంది పోలీసులను పెట్టేసి మందడంలో హోటళ్ళు కానీ మెడికల్ షాపులు కానీ మొత్తం మూసేసి పరదాలు పెట్టేసుకొని కొన్ని వేల మంది పోలీసులను పెట్టుకొని ఎప్పుడో అమావాస్య పౌర్ణానికి వచ్చే రోజు కూడా నువ్వు అంత భయంగా బతకాల్సిన అవసరం నీకేముంది? ఒక ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల్లో మన్నలు పొందినైతే కనుక మళ్ళీ నీకే పట్టం కట్టేవాళ్ళుగా అమరావతిని అభివృద్ధి చేస్తా, పోలవరాన్ని పూర్తి చేసినట్టే కనుక నువ్వు కుర్రాడివి బాగానే చేస్తున్నాడు అని చెప్పి రాజశేఖర బిడ్డ అని చెప్పి అందరూ నిన్ను ఆ స్థాయికి తీసుకొచ్చేవాళ్ళుగా నువ్వు చేతులారా నీ భస్మాసుడు హస్తంలాగా నీ తల మీద నువ్వే చేపెట్టుకున్నావు, నువ్వే నాశనం అయిపోయావు. ఇక నీకు బాగులేదు ఏం లేదు, నీ పతనం ఇక అంతటితో అయిపోయింది, నీకు రాజకీయ భవిష్యత్తే ఉండదని చెప్పి నేను కోరుకుంటున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీలో మేము అధికారంలోకి వచ్చినట్టే బటన్ నొక్కేవాళ్ళం అంటున్నారు. నొక్కేవాళ్ళ? ఏం నొక్కేవాడు? బాబు గారు నేను డైరెక్ట్గా 4,000 రూపాయలు అన్నాడు, అన్నమాట ప్రకారం ఇచ్చాడు. ఆయన ఎత్తానంది 2,000 3,000 చేస్తానంది. 5 సంవత్సరాలు చేశాడు. 250 5 సంవత్సరాలు పెంచాడు. బాబు గారు ఒకే బిట్టు మీద 1000 రూపాయల కాడికి అన్నమాట ప్రకారంగా 4,000 ప్లస్ మళ్ళీ 3 నెలలు 3,000 కలిపి 7,000 రూపాయలు టంచినగా ఇచ్చాడు. 1వ తారీఖు వచ్చేదానికి ఉద్యోగస్తులకు జీతాలు వేశాడు. మరి ఆయన 1వ తారీఖు వస్తుందంటేనే జనంలో గుండెలో రైలు పరిగెత్తే మనకి జీతాలు పడతాయో లేవు అని చెప్పి భయంగా బతికేవాళ్ళు. అటువంటిది ఏమీ లేదండి. బాబు గారు వచ్చారు, అమరావతి పూర్తి చేస్తారు, పోలవరం పూర్తి అవుతుంది, జనం సుభిక్షంగా ఉంటారండి. సార్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే అసలు మీరు ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి అనే ఆయన ఒక రకం చెప్పాలంటే ఆయన ప్రజా పాలకుడు కాదండి. అసలు ఒక ప్యాక్షనిస్ట్ నుంచి వచ్చిన మనిషి ఆయన. కడప జిల్లా నుంచి ప్రజలు ఎన్నుకోబడ్డ వ్యక్తి అయితే కనుక ప్రజలను మన్నలు పొంది అదే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అంత దారుణంగా ఓడిపోడు అసలు ఆయన. అదే కనుక ప్రజలను మన్నలు పొందితే కనీసంగా ప్రతిపక్ష హోదా అయినా వచ్చేది. ఆ ప్రతిపక్ష హోదా కూడా కాల. అవి కూడా టీడీపీ ఆ 11 సీట్లు కూడా కొన్ని తక్కువ ఓట్లతోనే ఓడిపోయారు. అదే కనుక
ఆయన సరిగా చేసుకున్నట్టయితే కనుక బాబు గారిని అసలు ఆయన్ని కనీసంగా దండం పెట్టి చెప్పాడండి. అమరావతి జోలికి బావద్దు, రైతులు భూములు స్వచ్ఛందంగా ఇచ్చారు, అమరావతిని చేతి నేను పిల్లగాడి నాకంటే చిన్నవాడైనా నీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నాను, అమరావతి జోలికి పోవద్దు అని చెప్పి అంతలా మనిషి కూడా, అంత అనుభవశాలి కూడా దండం పెట్టి చెప్పినా కానీ అటువంటి మనిషి ఆయన్ని అంత ఏజ్ఞానంగా మాట్లాడి అట్లా చేశాడు. వాళ్ళ కుటుంబాల గురించి బజారుకి ఇడిచాడు. అటువంటి పాపాత్ముడు అటువంటి పనులు చేపట్టే చివరికి గతి పట్టిందండి ఆయనకి. అదండి సార్, అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని ఆయన అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆరోపణలు చేశారు కదా. నిరూపించలేకపోయాడుగా. 5 సంవత్సరాలు ఆయన చేతిలో అధికారం ఉంది. ఒక్క దాంట్లోనూ నిరూపించాడా? దేంట్లో నిరూపించలా. అకారణంగా అక్రమంగా అరెస్ట్ చేసేసి 56 రోజులు జైల్లో పెట్టాడు. అటువంటి మనిషిని జైల్లో పెట్టినా నన్ను ఇబ్బందులు గురి చేశారండి. బాత్రూములు కానించి, దోమ తెర కానించి, ఏసీలు కానించి అనేక హింసలు గురి చేశాడు ఆయనకి. ఇప్పుడు అది ఆయన మరి అప్పుడు చెంచులు కూడా జైల్లో ఉన్నప్పుడు మరి ఎన్ని రకాలుగా ఉన్నాడు ఆయన హైదరాబాద్లో ఏదైనా కానీ. అసలు బాబు గారు ఏ తప్పు చేయని మనిషిని కూడా ఇప్పుడు చేసిన ఐపీఎస్ ఆఫీసర్లు అనుభవిస్తున్నారండి. ఇంకా అనుభవిస్తారు కూడా. ఆయన అకారణంగా అరెస్ట్ చేయబట్టి అర్ధరాత్రి పూట బస్సులో పడుకున్నాడు కూడా, నిద్రపోయేవాడిని కూడా లేపి 24 గంటలు నిద్ర కూడా పోకుండా ఆయన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేసేసి మళ్ళీ అక్కడి నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలు తీసుకొచ్చి ఎంత హింసకు గురి చేశారండి. ఆ వయసులో మనిషిని దాదాపు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మరి 16-17 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాయని కూడా ఏ తప్పు చేయకుండా, ఏమి నిరూపణ చేయకుండా అతను హింసకు గురి చేశాడు. ఆ పాపం ఓరకనే పోదు, అతని జగన్మోహన్ రెడ్డి అనుభవించి తీరుతాడండి. జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు నారా లోకేష్ గారి మీద వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ చాలామంది ఆయన్ని ఆరోపణలు చేశారు కదా, దాన్ని ఎలా చూశారు మీరు? ఇప్పుడు వాళ్ళు ఆరోపణ చేయడం వల్ల ఆయన రాడుదేలేడండి చెప్పాలంటే. అప్పుడు ప్రతివాడు పప్పు అనేవాళ్ళు. పప్పుల్లా నిప్పు అయిపోయాడు ఇప్పుడు. ఆయన పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు ఆయన అనేక రకాలుగా హింసకు గురి చేశారు, బాధ పెట్టారు, భయపెట్టారు, అన్ని రకాలు చేశారు. కనీసంగా మైక్ కూడా ఇవ్వనేలా. కనీసంగా స్టూల్ మీద ఎక్కి మైక్ చెబుతున్నా కానీ స్టూల్ లాక్కున్నారు. అనేక చేసినా కానీ ఆయన రాడుదేలి జనంలో మన్నలు పొంది పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేశాడు. మొత్తం ఆయన అమ్మటే యువకిరణాలు మొత్తం ఆయన అమ్మట ఉండబట్టే ఆయనే లోకేష్ గారే మంగళగిరి నియోజకవర్గంలో 92,000 మెజార్టీ వచ్చిందని ఆయనే ఊహించలేదండి. ఆయన ముందు ఏం చెప్పాడు, నేను 5,600 ఓట్లతోటి నేను ఓడిపోయాను, నాకు 56,000 ఓట్లతోటి అని చెప్పి పెనమాకల్లోనే ఆయన అడిగాడు. అది 56,000 తోటి నన్ను గెలిపించిన అన్న మనిషే 92,000 మెజార్టీ వచ్చిందంటే ప్రజల్లో ఆయన మన్నలు పొందబట్టి, ఆయనకు ఓట్లు వేయబట్టి ఇట్లా గెలిచాడని చెప్పి నేను అనుకుంటున్నాను. నిన్న పెనుమాకలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టారో దాంట్లో నిన్న లోకేష్ని కూడా ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాంట్లో భాగంగా పని చేయకపోతే నిన్నైనా వదిలే ప్రసక్తి లేదని అన్నారు. దాన్ని ఎలా చూస్తారు? అసలు లోకేష్ గారిని పని చేయకపోతే ఏందండి, లోకేష్ గారే ఉన్న మంత్రుల కల్లా తండ్రికి తగ్గ తనయుడు లోకేష్ గారండి. అసలు తండ్రికి తగ్గ తనయుడే లోకేష్ గారు. ఆయన పనులు చేపట్టే అధికారం కోల్పోయినా కానీ, ఓడగొట్టినా కానీ, మంగళగిరి నియోజకవర్గంలో ఆయన ఓడగొట్టినా కానీ పట్టుదలతోటి ప్రతి ఇంటికి వీధులు మొత్తం కలగలిగి అందరినీ పలకరించి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ కలగజేయబట్టే బాబు గారి కంటే కూడా లోకేష్ గారు ఎక్కువ మెజార్టీతో గెలిచారు. అది ఆ విషయం తెలియదాం బాబు గారికి. మన్నలు పొందబట్టే గెలిచినా కానీ ఇక్కడ లోకల్లో పని చేయ మాత్రం ఊరుకునేది లేదని అన్నారు కదా. పని చేస్తున్నాడు కదండి. ఇప్పుడు పని చేయనాలని అనండి, పని చేసే మనుషుల్ని పని చేయకపోతే వదిలిపెట్టననే మాట అది కరెక్ట్ కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు కొడుకు గురించి అన్నాడు కదా. ఏమండి, ఎవరైనా కానీ కొడుకైనా కానీ వేరే వాళ్ళైనా ఆయన మనుషులు ఎవరైనా మినిస్టర్లు అందరూ ఒకటేనండి. కొడుకు రకంగా కూతురు రకంగా అదే రకంగా ఉండదు. బాబు గారిని ఎవరైనా కానీ పనులు చేయాలి, అతిక్రమించకూడదు. ఆ విషయం మట్టికి బాబు గారు ఏంటంటే నాకు ఎవరైనా కానీ మినిస్టర్లో వేరే వాళ్ళైనా కానీ నా కొడుకైనా కానీ ఎవరైనా కానీ సమానమే, ఒకరికి ఒక రకం ఇంకొకరికి ఒక రకం అనే ఉద్దేశం మీద అన్నారు తప్పితే వేరే రకంగా ఏం లేదండి.